కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ ఇప్పుడు కేవలం నివాళుల కార్యక్రమంగా కాకుండా రాజకీయ వర్గాలను ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. ఆగస్టు 1న కిర్లంపూడిలో అభిమానులు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ సభకు హాజరు కావాలా వద్దా అనే అంశంపైన ముఖ్యంగా టీడీపీ వర్గాలు భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయనే ప్రచారం సాగుతోంది. ముద్రగడ సంస్మరణ సభకు టీడీపీ నేతలు వెళ్తారా వెళ్ళరా? అభిమానుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి వెళ్ళడమే బెటర్ అనుకుంటున్నారా? పార్టీ నుంచి వచ్చిన ఇండికేషన్స్ తోటి రిస్క్ చేయడం ఇష్టం లేదంటున్నారా? లెట్స్ వాచ్. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ పేరుతో ఆగస్టు 1న కిర్లంపూడిలో జరగనున్న కార్యక్రమం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అధికారికంగా ఇది అభిమానులు సన్నిహితుల సమావేశమని నిర్వాహకులు చెబుతున్నా రాజకీయ వర్గాల్లో మాత్రం దీన్ని మరో కోణంలో విశ్లేషిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ కార్యక్రమానికి అసలు ఎవరు హాజరవుతారు, ముఖ్యంగా ఏ పార్టీల నేతలు వస్తారు అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సభకు వచ్చే నాయకుల జాబితానే తర్వాతి రాజకీయ చర్చలకు కారణమవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీ వర్గాల్లో అయితే ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ప్రచారం ఉంది. ఒక వర్గం మాత్రం ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో అనవసర సందేశాలు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని భావిస్తోందట. పార్టీ తీసుకుంటున్న రాజకీయ లైన్కు భిన్నంగా ఎలాంటి సంకేతాలు వెళ్లినా వాటిని ప్రత్యర్థులు రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ముద్రగడను కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్న సీనియర్గా చూసే నాయకులు కూడా తక్కువ లేరనే చర్చ ఉంది. దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో అనేక పార్టీల నేతలతో ఆయనకు ఏర్పడిన అనుబంధాలను దృష్టిలో పెట్టుకుంటే నివాళులర్పించడాన్ని పూర్తిగా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే ఈ సభలో ఎవరు వేదికపై ఉంటారు, ప్రసంగాలు ఎలా సాగుతాయి, రాజకీయ వ్యాఖ్యలు వస్తాయా లేక పూర్తిగా సంస్మరణ సభగానే ముగుస్తుందా అన్నది కూడా టీడీపీ నేతలు గమనిస్తున్న అంశంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే వేదికపై జరిగే పరిణామాలను బట్టి తర్వాత వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చన్న ఆందోళన కొందరిలో ఉందని ప్రచారం జరుగుతోంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ప్రస్తుతం చాలా మంది నేతలు తమ నిర్ణయాన్ని బయటపెట్టడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చివరి నిమిషంలో పరిస్థితులను బట్టి వెళ్లాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం ఉంది. అయితే ఈ కార్యక్రమం పేరుకి ముద్రగడ అభిమానులు అనుచరుల పేరుతో నిర్వహిస్తున్నారు గాని వెనకాల ఉన్నది వైసీపీ నేతలే అనేవాళ్లు ఉన్నారట. అనవసరంగా అందులో ఇన్వాల్వ్ అవడం ఎందుకని గుర్తు చేస్తున్నారట. ఒకవేళ పెద్ద సంఖ్యలో నాయకులు వెళితే మరికొందరు కూడా హాజరయ్యే అవకాశం ఉంటుందని, లేకపోతే దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజల సంఖ్య కూడా రాజకీయంగా చర్చకు కారణమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సభకు భారీ స్పందన వస్తే దానిని ఒక రాజకీయ సందేశంగా కొందరు అర్థం చేసుకునే అవకాశం ఉండగా కేవలం సంస్మరణ సభగానే పరిమితమైతే వివాదాలకు కూడా తావుండకపోవచ్చని అంటున్నారు. మొత్తానికి కిర్లంపూడిలో జరగబోయే ఈ సభ నివాళుల కార్యక్రమం కంటే ఎక్కువగా రాజకీయ సంకేతాల కోణంలోనే పరిశీలనకు గురవుతోంది. ఎవరు వస్తారు, ఎవరు దూరంగా ఉంటారు, ఎవరు మౌనం పాటిస్తారు అనే అంశాలే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు ముద్రగడ మృతి చెందిన రోజు టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాత్రమే వెళ్లారు. మిగతా వాళ్ళందరూ అక్కడ వైసీపీ ఫ్లేవర్ వచ్చేస్తుందని కనీసం అటువైపు చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. తర్వాత యనమల స్టార్ట్ చేయడంతో ఒక్కొక్కరుగా వెళ్లి పరామర్శించారు. ఇప్పుడు కూడా అదే విధంగా వెళ్లి అటెండెన్స్ వేయించుకుని వచ్చేస్తామని మరికొందరు అంటున్నారట. మొత్తానికి ముద్రగడ సంస్మరణ సభ విషయంలో తెలుగు తమ్ముళ్లు కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వెళితే పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందోనని, వెళ్లకపోతే ఆ మాత్రం వ్యక్తిగత సంబంధాలు ఉండవా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలే అధిష్టానం హీట్ మీద ఉంది కాబట్టి ఆ రోజు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండడం బెటర్ అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరైతే ఇంకా టైం ఉందిగా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని దాటవేస్తున్నారు.